సనాతన ధర్మరక్షకుడు అంటే మంచిదే, సంతోషం, కాదంటలే. సనాతన ధర్మరక్షకుడు మీ ఎంత ఉండాలి రా, మీ సార్కి ఎన్ని ఎకరాలు ఉండాలి రా అని డైలాగ్ రాపించుకున్నదా? మరి ఎన్ని ఎకరాలు ఉండాలి నీకు? 10 ఎకరాలు ఉంటుందా? చెప్పు, నా పేరు తెలుసా, సంజయ్ సాహు, చెప్పాను చెప్పు అని అంటాడుగా. మరి నీకెందుకు 10 ఎకరాలు 20 ఎకరాలు? గోవుల కోసమా? నేను కూడా కాపాడతాం గోవులు, నాకు 5 ఎకరాలు నేను కూడా వేస్తా దాంట్లో. కాబట్టి దొంగ దొరికిపోయిన తర్వాత కట్టుకథలు చెప్పేటువంటి ప్రయత్నం చేయకు. మా ఆడపిల్లల్ని తిడతారా, మా అక్కల్ని మా చెల్లెల్ని తిడతారా? మేము ఎవరిని కూడా ఇంతవరకు క్రిటిసైజ్ చేస్తాం. నువ్వేం దేవుడివి కాదు, డెమోక్రసీలో దేవుడు కూడా విమర్శకు అతీతుడు కాడు. నువ్వు పబ్లిక్ సర్వెంట్వి. దేశంలో ప్రజాప్రతినిధి అనేటోడు పబ్లిక్ సర్వెంట్. 100% విమర్శిస్తాం, క్రిటిసైజ్ చేస్తాం. సమాధానం చెప్పు. నువ్వు తీసుకునేటువంటి జీతం, నువ్వు కట్టేటువంటి పన్నులు, నీ దగ్గర ఉన్నటువంటి ఎంపీలు భారతదేశ ప్రజలు కడుతున్నటువంటి పన్నుల ద్వారా జీతం తీసుకుంటారు. నువ్వు సర్వెంట్వి. రాజకీయాలు మానేసి ఇంట్లో కూర్చొని సినిమాలు తీసుకొని నిన్ను ఎవ్వడే. మనం రాజకీయాలకు వస్తే ఎవరినైనా క్రిటిసైజ్ చేస్తాం, విమర్శిస్తాం. నిన్ను విమర్శించొద్దా? నువ్వు మాత్రం అమనాభూతులు తిట్టొచ్చా? పృథ్వీల మీద తప్పుడు ప్రచారం చేసారు. నేనంట ఎవరి దగ్గర నాడేవాడు పాకిస్తాన్తో నా ఫోటో పెట్టి రాసి పెద్దగా ఇంత రాసిండు. నీ స్టేట్మెంటే పాస్ చేయలేదు, మీరు చేసినట్టు నాది కూడా చేశారు. సరే చేయని అని సపరేట్ కూకున్నా. నేను మాట్లాడిన మాటలు కూడా వాళ్ళే నా పేర్లు తెలంగాణ శామని పెట్టి పైన వేసి రాస్తున్నారు. ఊకే సపరేట్గా ఉప ముఖ్యమంత్రి ఆంధ్రకు తెలంగాణ శామని రాయిపోతుంది.